వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. తెలుగు సినిమా కమెడియన్ గా బండ్ల గణేష్ అందరికీ తెలిసినోడే. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసి నిర్మాతగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన దూకుడుకు కళ్ళెం లేదు. అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటూ శపథాల మీద శపథాలు చేశారు. ఎన్నికలకు ముందు హడావిడి చేసిన బండ్ల గణేష్ ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. అయితే నేను కాంగ్రెస్ కు సైనికుడిలా పనిచేస్తానంటూ గాంభీర్యం ప్రదర్శించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ రాజకీయాల వైపు మళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వేళ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చారు. టీవీ ఛానల్లో వచ్చిన బండ్ల గణేష్ ఇంటర్వ్యూలను పబ్లిక్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన మాట్లాడిన తీరు, ఆహార్యం, గాంభీర్యం కామెడీని తలదన్ని నవ్వులు పూయించింది. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటాననే వ్యాఖ్యలు, ఆ పార్టీకి వీరాభిమానిని అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ జనాల చెవుల్లో మార్మోగుతూనే ఉండొచ్చు. అంతలా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా మారిన బండ్ల గణేష్ సడన్ గా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న బండ్ల గణేష్ 6 నెలలు తిరగకుండానే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన మనసులోని మాట బయట పెట్టారు. నా వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో కాంగ్రెస్ గూటికి చేరిన బండ్ల గణేష్ కు ఆ అవకాశం దక్కలేదు. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన పాచికలు పారలేదు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తూ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడారు. పార్టీ కోసం తాను బాగా కష్టపడుతున్నానని భావించి షాద్నగర్, జూబ్లీహిల్స్ స్థానాల నుంచి టికెట్ రాకపోతుందా అని ఎదురు చూశారు. అయితే హైకమాండ్ మాత్రం హ్యాండ్ ఇచ్చింది. మీడియాలో అతి చేశారనే కారణంతోనే ఆయన్ని పక్కకు పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.